గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ వెల్కమ్ అండి. సో మన లాస్ట్ క్లాస్లో లెటర్ సిరీసెస్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ మాట్లాడుకున్నాం. సో ఇప్పటి క్లాస్లో లెటర్ సిరీసెస్లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు అంటే సిరీస్ అంటే ఇక్కడ కూడా వరుస క్రమం అండి, ఆర్డర్, ఒక ప్రాపర్ వే ఉండాలి, ప్రాపర్గా లాజిక్ ఉండాలి. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జాగ్రత్తగా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, లెటర్ సిరీసెస్ ఎప్పుడు కూడా లెటర్స్ ఇచ్చాడు అంటే ఇమ్మీడియట్గా మనం నంబర్స్ని యాక్సెస్ చేయండి. ఓకే, ఏ లెటర్ పొజిషన్ 1, C3, ఓకే, G7, O15, E5. ఓకే రైట్, లైక్ దట్ 1కి 3కి డిఫరెన్స్ ఎంతో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1కి అంటే A1 కాబట్టి C3 కాబట్టి రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే +2. సికి జీకి అంటే ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిరీస్ ఒక ఆర్డర్ ఉంటుంది, ఓకే, నంబర్ సిరీస్ లానే ఉంటుంది కాబట్టి ఇక్కడ లెటర్స్ కనబడతాయి, బట్ మనం లెటర్స్ నంబర్స్లో కన్వర్ట్ చేసుకుని చేస్తాం అనమాట, ఎప్పుడూ కూడా అంతే. ఓకే, 3కి 7కి డిఫరెన్స్, 3కి 7కి డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి? 3కి 7కి డిఫరెన్స్ ఎంత ఉంది? +4. ఓకే రైట్. నెక్స్ట్ G7 O15 రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందండి? +8. అంటే ఇక్కడ చూడండి +2 +4 +8 జరుగుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ డబల్ అవుతుంది. రైట్, ఇక్కడ ఏం జరగాలి? 2 డబల్ అయింది, 4 అయింది, 4 డబల్ అయింది, 8 అయింది. సో 8 ఎంత అవ్వాలి? 16 అయితే డిఫరెన్స్ రావాలి. రైట్, O15 అంటున్నాడు, E5 అంటున్నాడు. ఓకే, ఎలాగా సార్ అంటే సింపుల్ లాజిక్ అండి. 15 O పొజిషన్ 15 కదా, సో 15 + 16 ఒకసారి యాడ్ చేయండి. 15 + 26 ఎంత అండి? 15 + 16 రెండింటి డిఫరెన్స్ ఎంత చెప్పండి? ఓకే, 31. ఓకేనా, 31. సో 31 లెటర్ ఏంటి మీరు అబ్జర్వ్ చేయండి అన్న. 31 లెటర్ ఏంటి అంటే సింపుల్గా లాజిక్ ఆలోచించండి. A to Z లెటర్స్ ఉంటాయి కదా, కోడింగ్ పర్పస్ కోసం మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ చెప్పు కదా, 1 to 26 అని చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు 27th లెటర్ ఏంటి అంటే మళ్ళీ A అవుతుంది, 28th లెటర్ ఏంటి అంటే B అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 31లో ఎన్ని 26లు ఉన్నాయి? 126 ఉంది. పోతే ఇంకెంత ఉంది? ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, అంటే టోటల్ 5. సో E5 అర్థమవుతుందండి. అంటే ఇక్కడ +2 జరిగింది, +4 జరిగింది, +8 జరిగింది, +16 జరిగింది. ఎలా వచ్చింది 16 డిఫరెన్స్? ఓ లెటర్ పొజిషన్ 15, 15కి +6 16 యాడ్ చేస్తే 31 అవుతుంది. 31 లెటర్ ఏది అంటే A to Z లెటర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ A ఏమవుతుందంటే 27 అవుతుంది, B 28 అవుతుంది, C ఏమవుతుంది? సింపుల్ లాజిక్ 29 అవుతుంది. అట్లా మళ్ళీ నంబర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, సిరీసెస్లో 31 కాబట్టి 31లో ఎన్ని 26లు ఉన్నాయి? ఎందుకు ఎన్ని 26లు ఉన్నాయని చెప్తున్నాను? ఏ అయ్యింది, A to Z లెటర్స్ అయిపోతాయి కదండి. సో అంటే ఇప్పుడు 26 లెటర్స్ పోతే ఇంకెన్ని ఉన్నాయంటే ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. అంటే A, B, C, D, E 1 2 3 4 5. అంటే ఇది 26, ఇది 27th లెటర్ అండి, 28th లెటర్, 29th లెటర్, 30th లెటర్, 31st లెటర్. సో 31st లెటర్ ఏంటి? E. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి? సింపుల్ లాజిక్ 16 అయింది కాబట్టి ఇక్కడ 32 జరగాలి. ఓకే, సో 32 జరగాలంటే 5 + 32, సో 37. 37 డిఫరెన్స్ ఆఫ్ 26. ఎన్ని 26లు ఉన్నాయి? అన్ని పోతే సో 36లో ఎన్ని 26లు ఉన్నాయండి? అంతేనా? సారీ 37లో ఎన్ని 26లు ఉన్నాయి? ఓకే, ఒక 26 ఉంది, పోతే ఇంకెంత ఉంది? 11. 11th లెటర్ ఏంటండి? సో ఆన్సర్ ఈజ్ K. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? K. ఇలా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, దిస్ వన్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనండి రైట్. సెకండ్ ప్రాబ్లం లాజిక్ చూడండి. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సెకండ్ ప్రాబ్లం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ABFL PFJ ఇక్కడ డాష్ అంటున్నాడు. సింపుల్ లాజిక్ అండి, ఎక్కువ ఆలోచించద్దు, ఎప్పుడు కూడా సింపుల్ లాజిక్. లెటర్ పొజిషన్ ఆలోచించండి. లెటర్ పొజిషన్ ఏంటి? A1 B2, F ఎంత అండి? F ఎంత? 6. ఓకే, L12 P16 F6 J10. ఇలా లెటర్ పొజిషన్స్ ఆలోచించండి. ఓకే, 1కి 2కి డిఫరెన్స్ ఎంత అండి? AB అయింది అంతే కదండి, AB అయింది అంటే ఎంత డిఫరెన్స్ ఉంది?
+1 అంతేనండి సింపుల్ లాజిక్. ఎస్ ఓకే, కానీ బికి ఎఫ్కి చూడండి 2 6 అయింది +4 ఎఫ్ఎల్ +6 అంటే ఇక్కడ ఎక్కడైనా ఒక ప్రాపర్ వే ఉందండి? సో ప్రాపర్ వే లేదు. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ లెటర్స్ చూద్దాము అంటే ఎక్కడా కూడా మనకి ప్రాపర్ వే లేదు. సో ప్రాపర్ వే లేదు కాబట్టి ఇమీడియట్గా ఇంకో లాజిక్ ఏదో ఆలోచించాలి మనం. ఇంకొక లాజిక్ ఏముంది అంటే ఇక్కడ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ 1 2 అవ్వాలంటే ఇంటూ 2 అవుతుందా లేదండి? ఏ లెటర్ పొజిషన్ 1 కాబట్టి 1 × 2 అంటే 2, 1 × 2 2. ఓకే, ఎస్ బి 2 ఎఫ్ 6 అన్నాం. 2 6 అవడానికి ఏం ఛాన్సెస్ ఉన్నాయి? +4 ఇంటూ 2 +4 జరిగింది. ఓకే రైట్. ఎస్ ఎఫ్ 6 కదండి, ఇంటూ ఎఫ్ 6 కదా, 6 × 2 12, 12th లెటర్ ఎల్ సరిపోయింది కదండి. ఎల్ 12 అయితే పి 16 కదండి, ఎంత? +4 జరిగింది. అంటే ఈ రెండు లెటర్స్కి ఇంటూ 2 +4 ఇంటూ 2 +4, ఈ 2 లెటర్స్కి ఇంటూ 2 +4 అంటే ఇప్పుడు జే ఇంటూ 2. ఓకేనా, సారీ అంతే కదండి, ఇంటూ 2 +4 ఇంటూ 2 +4. సారీ ఒక్క నిమిషం, 1 minute. ఎస్ ఒకసారి చూడండి. ఎస్ A1 B2 F6 L12 P16 F6 J10. ఓకే సింపుల్ లాజిక్. ఈ 2 లెటర్స్కి ఇంటూ 2 +4 జరిగింది. ఏ నుంచి బి ఎలా ఫామ్ అయింది? ఇంటూ 2 చేశాడు. బి నుంచి ఎఫ్ ఎలా వచ్చిందంటే +4 చేశాడు. ఇప్పుడు ఎఫ్కి ఎల్కి ఇంటూ 2 +4 ఎఫ్ ఇంటూ 2 అంటే F6 కాబట్టి 6 × 2 12, 12th లెటర్ ఎల్ వచ్చింది. ఎల్ +4 చేస్తే పి వచ్చింది. ఓకేనా రైట్. పి ఇంటూ 2 పి 16 16 × 2 ఎంతండి? 32 32 - 26 ఎంతండి? 6. ఓకేనా, సో 6th లెటర్ ఎఫ్ సరిపోయింది కదా. మళ్ళా ఓకే ఇంటూ 2 చేస్తాం. ఇప్పుడు ఎఫ్కి ఏం చేయాలి? +4 చేయాలి. రైట్, ఎఫ్ 6 6 +4 10 సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు జేని ఏం చేయాలి? ఇంటూ 2. జే 10 కదండి, 10 × 2 20, 20th లెటర్ ఏంటండి? సో టీ. సో ఆన్సర్ ఈస్ టీ. అర్థమవుతుందమ్మా ఏం జరిగిందంటే? సింపుల్ లాజిక్. ఫస్ట్ లెటర్కి ఇంటూ 2 చేశాడు, సెకండ్ లెటర్కి +4 చేశాడు, థర్డ్ లెటర్కి ఇంటూ 2 చేశాడు, +4 చేశాడు. అట్లా ఇంటూ 2 +4 చేస్తూ జరిగితే J10 కాబట్టి ఇంటూ 2 చేస్తే ఇంకో డాష్ ఇచ్చాడు అనుకోండి, T20 కాబట్టి +4 చేయాలి. 20 +4 అంటే 24, 24th లెటర్ ఏంటి? ఎక్స్. ఇంకొక డాష్ కనుక ఇస్తే ఆన్సర్ ఏమవుతుంది? ఒక డాష్లో టీ అవుతుంది, ఇంకొకటేమో ఎక్స్ అవుతుంది. ఇట్లా ఆన్సర్స్ చేయాలి జాగ్రత్తగా. మనకి ఆల్రెడీ నెంబర్ సిరీసెస్ ఐడియా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం డెప్త్గానే వెళ్తున్నాం. ఓకేనా, మీకు ఇంత స్టాండర్డ్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మనం స్టాండర్డ్గానే చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. VOAFD. ఓకే, ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, ఇంకెక్కువ ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ పొజిషన్స్ చెక్ చేయండి. సో లెటర్ పొజిషన్స్ ఏంటి? V22, O15, A1, F6, D4. ఓకే, 22 15 అయింది. తగ్గిందండి పెరిగిందా? తగ్గింది. ఎంత తగ్గింది చూడండి, 22 15 అయింది. ఎంత తగ్గింది? -7 జరిగింది. అవునా కాదా? -7 జరిగింది. 15 1 అయింది. ఎంత తగ్గింది? -14 జరిగింది. AF అయింది. ఓకేనా, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే -7 -14 జరిగింది కాబట్టి ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు? ఇంక్రీజింగ్ మోడ్లో ఉంటుంది, అంటే పెరుగుతూ వెళ్తుంది. సో ఇక్కడ 7 అయింది. 7కి ఎంత యాడ్ అయింది? మల్టిపుల్ ఆఫ్ 7. ఓకేనా, 7కి మళ్ళా ఇంకొక 7 యాడ్ అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఎంత? 14కి +7 జరగాలి. ఎంత అవుతుందన్నా? 14 + 7 చెప్పండి. సో ఆన్సర్ ఈజ్ 21. అంటే ఇక్కడ -21 జరగాలి. ఎలా జరుగుతుంది సార్? ఎలా జరుగుతుందంటే సింపుల్గా అర్థం చేసుకోండి.
మీకు ఆల్ఫాబెట్స్ మీరు అబ్జర్వ్ చేశారా? ఆల్ఫాబెట్స్ A to Z లెటర్స్ మనం ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చెప్తున్నా చూడండి, ABCD EFGH IJKLMNOPQRSTUVWXYZ. ఓకేనా? మళ్ళా ఏమవుతుంది, ABCDEF ఇలా కంటిన్యూషన్గా జరుగుతాయి. ఓకేనా? చూడండి ఒకసారి రాస్తున్నాను, GHIJKLMNOPQRSTUVWXYZ. చూడండి ఇక్కడ యాక్చువల్గా వి ఎక్కడ ఉందో చూడండి, వి. ఓకే, వి ఎంత మైనస్ అయింది, -7. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11, సారీ -7 కదా, సారీ. ఓకే, 1 2 3 4 5 6 7. సెవెంత్ లెటర్ ఏంటండి, ఓ. సరిపోయింది, ఇక్కడ -7 జరిగింది, వికి -7 జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ ఏం జరిగింది, -14. ఎలా జరిగింది, ఓ 7 కదా, ఓ అయింది కదా, ఏ ఎలా అయింది, 1 2 3 4 5 6 మైనస్ అండి, వెనక్కి వస్తున్నాడు కాబట్టి మైనస్. ఓకేనా, ఓ కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, 14th లెటర్ ఏ. సరిపోయిందా, -14. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, దీని ముందు ABCDలు ఉన్నాయనుకోండి. ఓకేనా, సో సింపుల్ లాజిక్ అట్లా మనం చేసుకుంటూ వెళ్తే -21 ఎఫ్ అవుతుందండి. ఓకేనా, ఇది చూడండి, ఏ నుంచి మళ్ళీ -21 చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉందనుకోండి, ఇక్కడ తీసుకోండి పోనీ, ఇక్కడ ఏ ఉంది కదా, ఏకి మైనస్ అంటే ప్రీవియస్ నెంబర్కి వెళ్ళాలి. ఏకి వచ్చేసాం కదా, సో ఈ రోలో చేసాం అనుకోండి, ఈ రోలో నుంచి ఇక్కడికి వస్తాం కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ -21 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. చూసారా, -21. ఇక్కడ మళ్ళా ఏం జరుగుతుంది, ఇక్కడ -28. ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది, -28 + 7 ఎంతండి, 35. అంతేనా, -35. సో -35 ఆన్సర్. అలా చూస్తే డీకి -35 చేస్తే ఏమవుతుందంటే యూ అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ యూ. అది లాజిక్. అర్థమవుతుందండి. మైనస్ వచ్చినప్పుడు ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు. నెగిటివ్ మైనస్ అంటే ఎప్పుడు కూడా వెనక్కి వెళ్తున్నట్టు, బ్యాక్ సైడ్కి వెళ్తున్నట్టు. సో ఇలా బ్యాక్ సైడ్కి వెళ్తున్నట్టుగా మనం క్రాస్ చెక్ చేసుకుంటే జాగ్రత్తగా తెలుస్తుంది. ఓకే, రైట్. ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం మీరు వచ్చేయండి, ILQ XIVMF. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఆన్సర్ ఏమొస్తుందో మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ మీకు గెస్సింగ్ జరగాలి. ఏం జరుగుతుంది ఇక్కడ, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఏం లేదండి. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, లెటర్ పొజిషన్స్ ఆలోచించండి లేదా ఓవెల్స్ ఆలోచించండి. ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పని అదే. I లెటర్ పొజిషన్ ఎంత, 9. L లెటర్ పొజిషన్ ఎంత, 12. Q 17, X 24, I 9, V 22, M 13, F 6. అంతేనా, ఎస్ అంతే కదా. ఎస్ చూడండి, I 9 అల్లా L 12 అయింది. ఈ రెండింటికి నెంబర్స్ డిఫరెన్స్ ఎంత, 9 12 అయ్యింది అంటే డిఫరెన్స్ ఎంత, +3. ఓకే, LQ L 12 అయింది, Q 17, రెండింటికి డిఫరెన్స్ ఎంత, +5. QX అయింది, 17 24, సో రెండింటికి డిఫరెన్స్ ఎంత, +7. +3 +5 +7 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న, ఎక్స్ తెలుసుగా, సేమ్ లాజిక్ కదా. X 24, I 9 ఎంతగా ఇదే చెప్పినట్టే. ఇప్పుడు చూడండి ఒకసారి పైన ఒకసారి వేరే కలర్ తీసుకుంటాను చూడండి. ఇప్పుడు ఎక్స్ అయింది, ఎక్స్ ఎక్కడుందో చూడండి, ఎక్స్ ఎస్ ఇవ్వండి చూడండి ఒకసారి. ఇక్కడ లాస్ట్ ప్రాబ్లంలో రాసి చెప్తుంది, ఎక్స్ ఇక్కడ ఉంది కదా. ఎక్స్కి ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ ఎక్స్ 24 9 ఎలా అయిందో చూడండి. ఎంత యాడ్ చేయాలి, +3 +5 +7.
ఓకేనా. ఇక దీనికి +3 జరిగింది, దీనికి ప్లస్, దీనికి క్యూకి వికి +7 జరిగింది. ఇక్కడ ఏం జరగాలి, +9 అన్నా జరగాలి లేదా +11 అన్నా జరగాలి. ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటూ ఉంటాయి ఇక్కడ. +11 చూడండి, ఎక్స్ కదా, 1 2 3 4 5 6 7 8. ప్లస్ అయితే రైట్ సైడ్కి వెళ్తాం అండి, మైనస్ అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. ఓకేనా. ఎక్స్ దగ్గర నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఆన్సర్ ఈస్ ఐ ఇచ్చాడు కదండి, అంటే ఆ విధంగా +11 జరిగింది. ఐకి ఓకేనా, ఎక్స్కి ఐకి డిఫరెన్స్ ఎంత అంటే +11. ఐకి వికి ఏం ఎక్స్పెక్ట్ చేయండి, +13. వికి ఎంకి +13 17. ఎంకి ఎఫ్కి +19. అంటే ఎఫ్కి దానికి ఎంత అవుతుంది, ఎంత అవుతుందండి, +19 తర్వాత +23. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. F6 కదండి, F6 కదా. ఓకే, 6 + 23 ఎంత అండి, 29. 29th లెటర్ ఏంటి, -26 పోతే ఇంకెంత ఉంది, 29లో 26 పోతే ఇంకెంత ఉంది, 3. థర్డ్ లెటర్ ఏంటండి, థర్డ్ లెటర్ ఏంటి, సి. సో ఆన్సర్ ఈజ్ సి. అర్థమవుతుందా. కొంచెం టఫ్గానే ఇస్తున్నానండి, కొంచెం టఫ్గానే ఇస్తున్నాను, ఎందుకంటే మనకి లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకేనా. ఇలా మనం చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఈ లెవెల్కి ఎందుకు వెళ్తున్నాము అంటే, ఆల్రెడీ మన నంబర్ సిరీస్ చాలా లోతుగా డెప్త్గానే చెప్పుకున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడేలానే చెప్పుకుంటున్నాం కాబట్టి, సో దీన్ని కూడా మనం స్టాండర్డ్కే తీసుకెళ్తాం. అర్థమవుతుందండి. చక్కగా 2 లెటర్స్ డిఫరెన్సెస్ చూసుకోండి. లెటర్ పొజిషన్స్ ఆలోచించి అక్కడ ఏం జరిగింది, 3 5 7 11 ఇవి ప్రైమ్ నెంబర్స్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. ఎస్, ఆన్సర్ ఈస్ 23. F6 కాబట్టి 6 + 6కి 23 యాడ్ చేస్తే సి అవుతుంది. అది ఓకే రైట్. అలా చెక్ చేసుకోవాలండి. ప్రీవియస్కి వెళ్తున్నాం అంటే మైనస్ అండి, నెక్స్ట్కి వెళ్తున్నాం అంటే ప్లస్. రైట్. 5th ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. సో EFNOA. సో ఏం లేదు, ఎక్కువేం ఆలోచించద్దు, లెటర్ పొజిషన్స్ ఆలోచించండి, లెటర్ పొజిషన్స్ ఆలోచించండి. లెటర్ పొజిషన్ E5 F6 N14 O15 A1. ఇక్కడ ఎక్కువ చేసేది ఏం లేదండి, లెటర్ పొజిషన్స్ ఆలోచించడం. రెండింటికి డిఫరెన్స్ 5 6 అయింది, రెండింటికి ఏం జరిగింది, +1 జరిగింది. ఈ రెండింటికి ఏం జరిగింది, 6 14 అయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 6 14 అయింది. ఏం జరుగుతుంది, +8 1 8 జరిగింది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ చూడండి, N14 O15 N14 O15. ఇక్కడ ఏం జరగాలి, N14 O15 అంటే ఇక్కడ +1 అనుకోకండి. 1 8 జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 1 క్యూబ్ +2 క్యూబ్ జరుగుతూ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంక నెక్స్ట్ నెంబర్ ఏంటి, 3 క్యూబ్. 3 క్యూబ్ ఎంత, 3 క్యూబ్ ఎంత అండి, సారీ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఎంత, 27. అంటే ఇక్కడ +27గా ఎక్స్పెక్ట్ చేయండి. N14 కదా, N14 ఓకే. 14కి 27 యాడ్ చేయండి. 14 + 27 14 + 27 చెప్పండి ఎంత అవుతుందో ఊహించండి. 14 + 27 ఓకేనా. ఎస్, సింపుల్గా చెప్పనండి, ఇక్కడ 27 కదా, 27లో 26 మైనస్ చేసేయండి. ఎక్సెస్ ఉంది కదా, మోర్ దాన్ 26 ఉంటే ఎన్నిసార్లు పోతుంది, ఇంకా ఒకటి ఉంది. 14కి 1 కలపండి, 15. 15th లెటర్ ఏంటి, ఓ. సరిపోయింది. అంటే ఓకి ఏకి డిఫరెన్స్ ఎంత అవుతుంది, +64 అవుతుంది. అర్థమవుతుందండి. సో ఏంటివి ఇవన్నీ కూడా, 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్. నెక్స్ట్ ఏం జరగాలి, ఇక్కడ 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125 ప్లస్ ఏ అంటే 1 కదా, +1 ఓకేనా. ఏకి 125 కలిపితే 126. 126లో ఎన్ని 26s ఉన్నాయి చెప్పండి. 126th లెటర్ ఎలా చూస్తాం, A to Z ఓకేనా. ఒక టైప్ వద్దుగా, మళ్ళీ A to Z, మళ్ళీ ఇంకొక రౌండ్. అలా 126లో ఎన్ని 26లు ఉన్నాయో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 426s ఉన్నాయి. అవునా అమ్మా, 426s ఎంత, 426s ఎంత అంటే 104. 126కి 104కి డిఫరెన్స్ ఎంత, 22. 22nd లెటర్ ఏంటి, B. సో ఆన్సర్ ఈజ్ వి. అర్థమవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ వి. ఇలా క్యూబ్స్ ఇస్తాడు మనకు ఆల్రెడీ. డిఫరెన్సెస్, క్యూబ్స్, స్క్వేర్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఇవన్నీ కూడా మనం లెటర్ సిరీసెస్లో ఆల్రెడీ, నంబర్ సిరీసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి
సో ఆ లెవెల్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అర్థమవుతుందండి? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 7th ప్రాబ్లం, 6th ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఇమ్మీడియట్, ఇంకేం ఆలోచించదు, సెకండ్ థాటే లేదు. లెటర్ పొజిషన్స్ టూ లెటర్స్ ఇచ్చారనుకోండి, మనం నిన్న చెప్పుకున్నాం కదా, సెట్ 1 ఆర్ సెట్ 2 ఉన్నాయేమో చెక్ చేయాలి. చూడండి, విఆర్ ఎక్కడైనా, ఎస్వి, ఎన్బి ఎక్కడైనా మనకు సెట్ 1 సెట్ 2లు కనబడుతున్నాయా? లేవు. సెట్ 1 సెట్ 2 లేవు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెట్ 1 సెట్ 2 లేవు అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకెక్కువ ఆలోచించొద్దు, ఇలా జాగ్రత్తగా చూడండి. సో వి, ఎస్, ఎస్ఎన్, ఎన్జి, జిఎక్స్, ఎక్స్కి ఇక్కడ ఒకటే డాష్ కదా, రైట్. V22, ఓకేనా? వి లెటర్ పొజిషన్ ఎంత? 22. ఎస్ లెటర్ పొజిషన్ ఎంత? చెప్పండి. 19. 22 19 అవటానికి ఏం జరిగింది? 22 19 అయింది అంటే -3నే కదా, అవునా కాదా? S19 N14 రెండింటికి డిఫరెన్స్ ఎంత చెప్పండి? S19 N ఏమో 14, 19 14, 19 14 అవ్వాలి. ఎంత జరుగుతుంది? -5, అంతేనా? 19 - 5 చెప్పండి. 19 - 5 అంటే ఎంత జరుగుతుంది? 14 కదా. ఇట్లా చూడండి, -3 -5 జరిగింది అంటే N14 కదా, G7 కదా, అంటే -7 జరిగింది. G7 కదా, X, G7 కదా, X. ఇక్కడ -3 -5 -7 జరిగింది అంటే -9 అన్నా తీసుకోవాలి, లేదా -11 అన్నా తీసుకోవాలి. అయితే వీడు బేస్డ్ ఆన్ ఏం చేశాడంటే, చూడండి మనకు ఆల్రెడీ గుర్తుందా, ఏబిసిడీలు ఆల్రెడీ రాసాం కదా, ABCDEF G. చూడండి ఇక్కడ G ఉంది కదా, Gకి -9 అంటే 1 2 3 4 5 6 అర్థమవుతుందా? దీని ముందే ఉంటుంది Z, దీని ముందే ఉంటుంది Y, X, ఇట్లా ఉంటాయి కదండి, ఓకేనా? చూడండి ఇక్కడ C 2 సార్లు రాశాను. ఓకే, 1 G అంటున్నాడు. Gకి ఎంత జరగాలి? -9 జరగాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 సరిపోయింది కదా, X ఇచ్చాడు కదా. ఓకే, అంటే Xకి -X24 ఇప్పుడు ఎంత జరగాలి? -3 -5 -7 -9 జరిగింది అంటే ఇప్పుడు ఏం జరగాలి? -11 జరగాలి. అంటే ఏంటి? 24లో నుంచి -11 చేయండి, ఏమవుతుంది? 13. సో ఆన్సర్ ఈజ్ M కాంబినేషన్లో ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ లెటర్ ఇలా జరిగింది, -3 -5 -7 -11 -9 -11 జరిగింది, ఓకేనా? సెకండ్ లెటర్ చూడండి, సేమ్ ఇది కూడా అలాగే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటమే. R చూడండి, R18 V22 ఏం జరిగింది? 18 22 అయింది, +4, ఓకేనా? 22 B అయింది. ఓకే, చూడండి X చూడండి, PQRSTU V, ఓకేనా? చూడండి ఒకసారి, V22 కదండి, 22 V22 కదా, 22 మైనస్ జరుగుతుంది, మైనసా ప్లస్సా? సారీ, ప్లస్ జరుగుతుంది ఇక్కడ. V22 కదా, 1 2 3 4 4 5, ఓకేనా? B వచ్చింది అంటే ఇక్కడ +4 +5 జరిగింది. BJ అయింది, B2J10 ఎంత జరిగింది? 2 +4 +5 ప్లస్ ఒకసారి చూడండి జాగ్రత్తగా. R18 V22 +4 జరిగింది. ఎస్, V22 22 B అయింది. V22 కదా, QRSTU V X VB అయింది అంటే 1 1 2 3 4 5 5. ఓకే,
+5, బీజే అయింది, బీజే అయింది, B2J10 +8, ఇక్కడ +6 రావాలి, V22 కదా, 22 23 యువి డబ్ల్యూ లేదు కదా, సారీ డబ్ల్యూ మిస్ అయ్యింది ఇక్కడ, రైట్ అండ్ డబ్ల్యూ కూడా ఉంది కదండి, ఎస్ అందుకనే ఇక్కడ +6 జరిగిందమ్మా. UVWXYZ, డబ్ల్యూ కూడా కౌంటింగ్, సారీ అండి, WXYZ 1 1 2 3 4 5 6, ఇక్కడ +6 జరిగింది. ఫస్ట్ ఆర్కి వీకి ఏమో +4 జరిగింది, వికి బీకి ఏమో +6 జరిగింది, బీకి జేకి ఏమో +8 జరిగింది. +4 +6 +8 2 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ జేకి టీకి J10 కాబట్టి ఇక్కడ +10 జరుగుతుంది, +10 J10 కాబట్టి 10 + 10 20, అంటే ఇక్కడ 10 కాబట్టి 12 జరుగుతుంది, 20 + 12 32, 32 - 26 చెప్పండి, 6th లెటర్ ఏంటి, ఎఫ్. సో ఆన్సర్ ఈజ్ ఎఫ్. సారీ అండి, ఇక్కడ డబ్ల్యూ మిస్ అయ్యింది, ఎక్స్ట్రీమ్లీ సారీ, డబ్ల్యూ. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఎంఎఫ్. ఓకేనా, రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడేమో ప్లస్, ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడేమో ప్లస్ సిరీస్ జరిగింది, ఇక్కడ ప్లస్ జరిగింది, సరే ఇక్కడ -3 -5 -7 అంటే ఇంక్రీజ్ మోడే జరిగింది, ఇంక్రీజింగే సిరీస్, ఇంక్రీజింగే జరిగింది. ఓకేనా, ఇక్కడ ఇంక్రీజింగే జరిగింది, ఇక్కడేమో ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాడు, ఇక్కడేమో ఈవెన్ నెంబర్స్ డిక్రీజ్ +2 చేసుకుంటా వెళ్ళాడు. ఓకేనా, రైట్. ఇలా జాగ్రత్తగా మనకు అబ్జర్వ్ చేయండి. రైట్, 7th ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. సారీ, yes. సెవెంత్ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్, 7th ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, సో ఇక్కడ మనకి ప్రాబ్లం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యూసి, ఓడి, ఐఎఫ్, ఈజే, ఏహెచ్. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లెటర్ యు, ఓ, ఐ, ఈ, ఏ. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వొవెల్స్ కనబడుతున్నాయి చూడండి, ఇక్కడ లెటర్ పొజిషన్స్ కాదు, వొవెల్స్ చూడండి. ఏఈ, ఐఓయు, ఏఈ, ఐఓయు. ఓకేనా, యు జరిగింది, ఓకే, యు జరిగింది బిఫోర్ ఓ, ఓకి బిఫోర్ ఐ, ఐకి బిఫోర్ ఈ, ఈకి బిఫోర్ ఏ, ఏకి బిఫోర్ ఏంటి, యు. సో అంటే యూతో స్టార్ట్ అవుతుంది కాంబినేషన్, అర్థమవుతుందండి జాగ్రత్తగా. ఓకేనా, యు, ఓ, ప్రీవియస్ నెంబర్కి వెళ్ళాడు, -1 వొవెల్స్, ఓ ఐ అయింది, ఐఈ అయింది, ఫస్ట్ లెటర్స్ వొవెల్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఏకి బిఫోర్ వొవెల్ ఏంటి అంటే యు. ఓకేనా, జాగ్రత్తగా ఇక్కడ ముందుకు వెళ్ళాడు, అక్కడ మైనస్ తీసుకుంటున్నాడు, కాంబినేషన్ జాగ్రత్తగా చూడండి. రైట్, అంటే ఇక్కడ యు కాంబినేషన్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ సిడి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వొవెల్స్ ఉన్నాయా, లేవు, కాబట్టి ఇక్కడ 3 4, ఎఫ్ ఏంటండి 6, జి ఏంటండి 7, హెచ్ ఏంటండి 8, 3 4 6 7 8. అక్కడ ఏమైనా కాన్స్టెంట్ గా కనబడుతున్నాయా, లేదు. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేశారా, ఏబిసిడీలు ఉంటాయి కదా, ABCDEFGHIJ. ఒకసారి చూడండి, సి తీసుకున్నాడు ఇక్కడ. ఓకేనా, సి తర్వాత డి తీసుకున్నాడు, ఎస్ అంతే జరిగింది. ఎస్, డి తర్వాత సి తర్వాత డి తీసుకున్నాడు, డి తర్వాత ఏముండాలి, ఈ ఉండాలి, కానీ ఎందుకు ఈ తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదంటే ఓవెల్స్ కానివన్నీ కూడా మనం ఏమున్నాం, కాన్సిక్యూటివ్. ఓకేనా, సో కాన్సిక్యూటివ్ మనకి ఓవెల్స్ కాని వాటిని ఏమంటున్నాం, కాన్సిక్యూటివ్ అంటున్నాం కదా. సో ఆ నెంబర్స్ అనమాట. ఓవెల్స్ కాని లెటర్స్ తీసుకున్నాడు, డి తర్వాత ఎఫ్ తీసుకున్నాడు. ఓకేనా, చూడండి, డిఎఫ్ తీసుకున్నాడు, అంతేగాని ఇక్కడ నెంబర్స్ కాదు.
ఎఫ్ తర్వాత ఏం తీసుకున్నాడు, జీ తీసుకున్నాడు, ఎఫ్కి జీ తీసుకున్నాడు. ఓకేనా, ఎస్ జీహెచ్ తీసుకున్నాడు. నెక్స్ట్ హెచ్ తర్వాత మనం ఏం తీసుకోవాలి, ఐ ఓవెల్ కదా, తీసుకోకూడదు. కాబట్టి ఏం తీసుకోవాలి, జే తీసుకోవాలి. అర్థమవుతుందండి. ఓవెల్స్ ని స్కిప్ చేశాడు. ఎందుకు ఇక్కడ స్కిప్ చేశాడు అంటే ఇక్కడ ఓవెల్స్ ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి ఆ లెటర్స్ తీసుకున్నాడు. సో ఆన్సర్ ఈజ్ యూజే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఏడి, ఈటి, యుఎఫ్, జీబీ, సిఎల్. ఇక్కడ ఎక్కడైనా సరే మనకి నంబర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లెటర్స్ నంబర్స్ తీసుకోవాలంటున్నాం. సెట్ 1 ఆర్ సెట్ 2 ఉన్నాయా మనం మాట్లాడుకున్నట్లు? ఏడి సెట్ 1 ఉందా, లేదు. ఈటీ సెట్ 2 ఉందా, లేదు. అంటే సెట్ 1 సెట్ 2 కాదు. సింపుల్ గా మీరు అబ్జర్వ్ చేయండి. A1 D4 అయింది. ఏం జరిగితే జరుగుతుంది, ఇంటూ 4 చేస్తే జరుగుద్ది. E5 కదండి, T20 కదండి, 5 4s 20. ఇక్కడ 1 into 4 4 అయింది. U21 కదండి, F5 కదా, F6 కదండి, 21 into 4 ఎంత అవుతుంది చెప్పండి? 21 into 4 ఏం జరుగుతుంది? సో 84, 4 2s 80, 80, 84. 84 లెటర్ ఏంటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఎఫ్ అవుతుందండి. ఓకేనా. G7 కదండి, 7 into 4 28. 28th లెటర్ ఏంటి అంటే బి. సరిపోయింది. ఓకేనా. సిఎల్ C3 కదండి, 3 into 4. ఫస్ట్ లెటర్ ని ప్రోడక్ట్ చేశాడు, ఇంటూ 4 చేశాడు. 3 4s 12. సరిపోయింది. అయితే ఇక్కడ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో తెలియాలిగా. అర్థమవుతుందండి. అన్నిటినీ ప్రోడక్ట్ చేశాడు. ఫస్ట్ లెటర్ ఏదైతే ఇచ్చాడో దాన్ని ఇంటూ 4 చేశాడు. మరి ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటో మనకు తెలియాలిగా. తెలిస్తేనే కదా మనం ఆన్సర్ చేయగలుగుతాం. మరి అక్కడ ఏమి లాజిక్ ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఏబిసిడి డి తర్వాత ఈ తీసుకున్నాడు, +1 చేశాడు. టీ నెక్స్ట్ లెటర్ ఏంటమ్మా, యు, +1 చేశాడు. ఎఫ్ నెక్స్ట్ లెటర్ ఏంటి, ఎఫ్ నెక్స్ట్ లెటర్ జి, అంటే +1 చేశాడు. ఓకే. బి నెక్స్ట్ లెటర్ +1 చేశాడు. అంటే ఇక్కడ ఎల్ కాబట్టి ఎల్కి +1 చేస్తే ఏమవుతుంది, 13. 13th లెటర్ ఏంటి, ఎం. అంటే ఎం 13 కాబట్టి 13 into 4. 13 4s ఎంత, 52. ఓకేనా. 52 అంటే 2 6s, 26 into 2 52. అంతేనా. అంటే ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందో తెలుసా, ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి, ఎక్స్పెక్ట్ చేయండి, జెడ్ అవుతుంది. అలా ఆ విధంగా చేసుకోవాలి. అండ్ ప్రోడక్ట్ సిరీస్ చేశాడండి ఇక్కడ కాంబినేషన్. ఫస్ట్ లెటర్స్ కి సెకండ్ లెటర్ కి ఇందులో ఉన్న సెకండ్ లెటర్ కి ఇందులో ఉన్న ఫస్ట్ లెటర్ కి కాంబినేషన్ +1 చేశాడు. అట్లా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, రైట్. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం. ఏం చేస్తాడు, ఏఎన్, ఈఆర్, ఐవి, ఎంఎన్, ఎంఎన్, క్యూజే, యూహెచ్, వైబి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏఎన్ యాంట్ ఏ సెట్ అండి, సెట్ 2. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పాం. ఈఆర్ ఎక్కడండి, సెట్ 2. ఐవోరి ఎక్కడండి, సెట్ 2. ఎంఎన్ మూన్ ఎక్కడండి, సెట్ 1. జేక్యూ జాకీ అండ్ క్వీన్ ఎక్కడండి, సెట్ 1. హెచ్యు హర్రీ ఎక్కడండి, సెట్ 2. బివై బాయ్ ఎక్కడండి, సెట్ 1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? అయితే ఒక ప్రాపర్ వేవ్ ఉందా, లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్, ఇంటర్నల్ లాజిక్ ఒకటి ఇచ్చాడండి. ఏమిచ్చాడో తెలుసా? ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓవెల్స్, ఏఈఐఓయు,
ఓవెల్స్ మీద ఎక్కువ ఆధారపడతాడండి. ఏఈఐఓయు ఇస్తే కనుక ఓవెల్స్ కనుక లెటర్ కాంబినేషన్ ఉంటే అవి సెట్ 2గా తీసుకున్నాడు. చూడండి, ఏఎన్లో ఏ ఓవెల్ కదా సెట్ 2 తీశాడు, ఓకేనా. ఈ ఓవెల్ కదా సెట్ 2 తీశాడు. ఐ ఓవెల్ కదా సెట్ 2గా తీసుకున్నాడు. యు ఓవెల్ కదా సెట్ 2 తీసుకున్నాడు. అంటే సింపుల్ లాజిక్ మీరు అబ్జర్వ్ చేస్తారా లేదో, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం చేశాడు అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఓవెల్స్ ఉంటే కనుక వాటిని సెట్ 2గా తీసుకున్నాడు. కాన్సిక్యూటివ్స్ ఉంటే కనుక సెట్ 1గా తీసుకున్నాడు. క్యూజే అయితే ఇక్కడ మరి ఎట్లా తీసుకోవాలి సార్, ఏ విధంగా తీసుకోవాలి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. చూడండి జాగ్రత్తగా, ఏఈఐ ఏం చేశాడు అక్కడ, ఒకసారి చూడండి. ఓవెల్స్ అయితే కనుక సెట్ 2గా తీసుకున్నాడు, కాన్సిక్యూటివ్స్ అయితే సెట్ 1 తీసుకున్నాడు. అంతేనా, వాడు ఇచ్చిన కాంబినేషన్స్ అవే కదా. పూర్తిగా సెట్ 1 లేవు, పూర్తిగా సెట్ 2 కూడా లేవు. ఏఈ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ1 కదా E5 +4 జరిగింది. ఈ జాగ్రత్తగా చూడండి, E5 అండి I9 +4 జరిగింది. IM 9 13 ఇక్కడ +4 జరిగింది. M13 Q17 +4 జరిగింది. Q17 U21 +4 జరిగింది. U21 Y25 +4 జరిగింది. అంటే ఇక్కడ వైకి ఏం జరగాలి, +4 జరగాలి. వై ఎంతమ్మా 25, 25 + 4 ఎంత 29, 29 - 26 తీస్తే ఎంత 3. థర్డ్ లెటర్ ఏంటి సి కాంబినేషన్ రావాలి. సి ఓవెలా కాదు, కాన్సిక్యూటివ్. సో కాబట్టి మన సెట్ 1లో ఏముంది, సిఎక్స్ క్రక్స్. ఆన్సర్ ఈజ్ సిఎక్స్. అర్థమైందా ఎలా తీసుకున్నాడు చూసారా. ఫస్ట్ లెటర్ కి ఇందులో ఉన్న ఫస్ట్ లెటర్ కి +4 జరిగింది. అట్లా కాంబినేషన్ +4 జరుగుతూ వెళ్ళాడు. రెండు లాజిక్స్ ఉన్నాయి, సెట్ 1 సెట్ 2. అదే ఓవెల్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఓవెల్ వచ్చింది అనుకోండి, బహుశా ఫర్ ఎగ్జాంపుల్ ఓ కాంబినేషన్ వచ్చింది అనుకో, ఇక్కడ ఓ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం ఓవెల్ తీసుకోవాలి, ఓకి సెట్ 2లో ఏది ఉందో అది ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ అది లేదు, సిఎక్స్ క్రక్స్ ఆన్సర్. ఓకే అర్థమైందండి, రైట్. సో ఓకే, ఈరోజు క్లాస్లో లాస్ట్ ప్రాబ్లం నెంబర్ 10. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా 10th ప్రాబ్లం చూడండి. విఈ టిఎం క్యూవి ఎంఎఫ్ హెచ్క్యూ. సో ఆన్సర్ ఈజ్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వికి ఫస్ట్ లెటర్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. వికి టీకి V22 T20 -2 20 20 Q17 -3 Q17 -4 17 -4 13. okay 13 H -5 2 3 4 5 2 3 4 5. so H -6 అంతేనండి. H -6 H 8 8 -6 2. సెకండ్ లెటర్ ఏంటండి B. ఇక్కడ ఫస్ట్ B అవుతుంది, రైట్. ఈఎం, ఈకి ఎంకి డిఫరెన్స్ ఎంతండి, E5 M13 513 అంటే 513 అంటే +8, M13 V22 7 + 2 +9, VM ఇక్కడ +8 +9 జరిగింది కాబట్టి ఇక్కడ జరుగుతుంది +11 అన్నా జరగాలి, లేదా +10 జరుగుతుంది. చూడండి ఒకసారి, V22 22 + 10
V22 కదానా, 22 ప్లస్ 10. సో 22కి ప్లస్ 10 చేస్తే 32, 32 మైనస్ 26. ఎందుకు 26 చేస్తున్నావు తెలుసు కదా, ఓకేనా. 32 మైనస్ 26, 4 5 6, 32 4 6 ప్లస్ 2, ఓకే అంతే కదా. ఎఫ్ సరిపోయిందిగా, ఎఫ్ సరిపోయింది కదా. ఎఫ్కి క్యూ ఇక్కడ ఏం జరగాలి, ప్లస్ 12. ఎఫ్ 6, 6 ప్లస్ 12 ఎంత, 18. ఎఫ్ కదా, క్యూ సారీ 12 కాదు, సారీ అండి, 11 ప్లస్ 11 ప్లస్ 11 అయితే 17, 17th లెటర్ క్యూ సరిపోయింది. ఓకే, ఇప్పుడు క్యూ 17 కదా, 17కి ఎంత కలపాలి, ప్లస్ 12 కలపాలి. 17 ప్లస్ 12 29, 29 మైనస్ 26 3. సో ఆన్సర్ ఈస్ సి, ఓకేనా. సెకండ్ లెటర్ ఏమో ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 11 ప్లస్ 12 జరిగింది. ఫస్ట్ లెటర్స్ ఏమో -2 -3 -4 -5 -6 జరిగింది, ఓకేనండి. సో ఇక్కడ వరకు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ డిస్కస్ చేద్దామండి, ఓకేనా. రైట్ అండి, థ్యాంక్ యూ.